వెల్కమ్ టు పొలిటిక్ మీడియా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇతర పార్టీల నుంచి నష్టం జరగడం కన్నా కాంగ్రెస్ పార్టీలో సొంతంగానే నేతల ద్వారానే నష్టం జరుగుతుందనేది ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న ఒక వాదన అనుకున్న ఒక అభిప్రాయంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల పట్ల అధిష్టానం కొంత అన్‌హ్యాపీగా ఉంది. కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పీడ్‌గా ముందుకు వెళ్తున్నప్పటికీ, ఆయన స్పీడ్‌ను అందుకునేందుకు నేతలు ముందుకు రావట్లేదు. మంత్రులు కూడా చాలామంది కొంత డల్‌గా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా యాక్టివ్‌గా లేని పరిస్థితి ఉన్నట్టుగా అధిష్టానంకి సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తుంది. అధిష్టానం ఈ మొత్తం ఎపిసోడ్‌కి సంబంధించి కొంత సీరియస్‌గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడూ సీఎం చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రెజెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం పైన విమర్శలు వచ్చినప్పటికీ దానికి కౌంటర్ ఇయ్యాల్సిన మంత్రుల కన్నా ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ బహిరంగ సభల్లో కానీ అక్కడ కానీ దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అధిష్టానం వద్ద జరిగిన ఒక కీలక సమావేశంలో అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఏం జరిగింది, ఏం చెప్పింది, ఏం చేయబోతుందని చెప్పింది. ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ని అందుకోలేకపోతున్న నేతలపై ఏం చేయబోతున్నారు, అన్ని విషయాల్ని నేను వెల్లడించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు చాలా వరకు మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆ పార్టీల విభేదాలు అనేవి చాలా సర్వసాధారణంగా ఉంటాయి. దీనికి సంబంధించిన ఒక కీలక సమావేశం ఢిల్లీలో జరిగింది. కేసీ వేణుగోపాల్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉన్నారో ఆయన అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి ప్రెసిడెంట్ ఇతర ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది చాలా కీలకమైన సమావేశంగా దీంట్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. పార్టీకి సంబంధించి సంస్థాగతమైన నిర్మాణాలు ఏ రకంగా ఉండాలి, పార్టీకి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఏ రకమైన లైన్ ఉందనేది కూడా చాలా క్లారిటీగా అధిష్టానం చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఆ రకమైన పరిస్థితి ఉన్నట్టుగా అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీలో ఉన్న నేతలకు, అధికారంలో ఉన్న నేతలకు మధ్య కోఆర్డినేషన్ ఎక్కడో లేదనేది అధిష్టానం భావిస్తుంది. చాలామంది నేతలు గ్రౌండ్ లెవెల్లో ఒక రకమైన మాట మాట్లాడుతున్నారు, అధికారంలో ఉన్న నేతలు ఇంకొక రకమైన మాటలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చాలా స్పీడ్గా వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళను అరికట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అనేక రకాలైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా వారిని తిప్పికొట్టేయాల్సిన బాధ్యత ఉన్న చాలామంది ముఖ్య నేతలు కూడా సైలెంట్గా ఉండడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కేసీ వేణుగోపాల్ చాలా క్లారిటీగా ఇచ్చారు. ఒక నివేదిక కూడా వాళ్ళు రూపొందించినట్టుగా మనకు తెలుస్తుంది. అధిష్టానం జనరల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ప్రెజెంట్గా కేసీ వేణుగోపాల్ ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా ఒక 6 monthsకి ఒకసారి ఒక రిపోర్ట్ తెప్పించుకుంటారు. అది ఇంటర్నల్గా ఉంటుంది, పార్టీ బేస్డ్ కూడా ఉంటుంది. సో పార్టీ ఏ రకంగా వెళుతుంది, అధిష్టానం చెప్పింది అంటే ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారాన్ని కింది స్థాయిలో తీసుకువెళ్తున్నారా లేదా, నేతలకు సంబంధించి మోటివేషన్ ఏ రకంగా ఉంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి చాలా వరకు వివరాలు వెల్లడించే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రెజెంట్గా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినంత వరకు ఎక్కడో అది జరగట్లేదు, దానివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. బేసిక్గా 2-3 అంశాలపై కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్గా కొంత సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రేవంత్ రెడ్డి చాలా ఫాస్ట్గా ఉంటారు ప్రభుత్వానికి సంబంధించి, పార్టీకి సంబంధించినంత వరకు. కానీ ఆయన కొంత కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. విపక్షాలు చేసే ఆరోపణలను కూడా చాలా స్ట్రాంగ్గా దానికి సంబంధించినంత వరకు కౌంటర్ ఇస్తారు. రాజశేఖర రెడ్డి స్టైల్లోనే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే తీరు మనం చూసాం. కానీ పార్టీకి సంబంధించి పీసీసీ నుంచి కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, చివరిగా జిల్లా స్థాయికి సంబంధించిన నేతల మధ్య మాత్రం ఎక్కడో చోట్ల కోఆర్డినేషన్ లేదన్న అభిప్రాయంతోనే అధిష్టానం ఉంది. ఈ రకంగా ఇక ముందుకు వెళ్ళడానికి వీలు లేదని అధిష్టానం స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక కీలక సమావేశంగా మనం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంలో అధిష్టానం నుంచి కొంత డైరెక్షన్స్ వచ్చాయి. వాటిని ఖచ్చితంగా కింది స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి అధిష్టానం ఆదేశించినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు ముగిసిన నేపథ్యంలో ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో లాస్ట్ ఇయర్ని తీసేస్తే, అంటే ఎలక్షన్ ఇయర్ని తీసేస్తే కేవలం 1.5 పార్టీ సమయం ఉన్న నేపథ్యంలో నేతలంతా ఏ రకంగా పనిచేయాలి, ముఖ్యంగా అధిష్టానానికి సంబంధించిన ఆదేశాలు పాటించడం కానీ, నేతల మధ్య కోఆర్డినేషన్ ఏ రకంగా పెట్టాలనే అంశానికి సంబంధించి కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. అదేవిధంగా కొంతమంది నేతల తీరును కూడా
విమర్శించినట్టుగా తెలుస్తుంది. ఆ విషయాలను కూడా మీకు నేను వెల్లడించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కొంతమంది సీనియర్ నాయకులుగా చెప్పుకునే వాళ్ళు చాలామంది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మీనాక్షి నటరాజన్ ఎవరైతే రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జిగా ప్రెసిడెంట్గా ఉన్నారో ఆమె ఒక నివేదిక ఇచ్చిందని మనకు సమాచారం ఉంటుంది. మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎక్కడ గ్యాప్ ఉంది ఏంటనే అంశాలపైన మాత్రం కొంత క్లారిటీ ఇచ్చారు. పిసిసి అధ్యక్షుడి నుంచి కూడా కొంత నివేదిక తీసుకున్నారు. ప్రధానంగా 2-3 అంశాలు మనకు కనిపిస్తున్నది. ఒకటి, చాలామంది నేతలు మీడియా ముందు మాట్లాడడం కానీ లేకపోతే వివిధ సందర్భాల్లో కామెంట్లు చేయడం అది పార్టీకి నష్టం చేస్తుందని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్కి కూడా చాలాసార్లు ఈ విషయానికి సంబంధించి గాంధీ భవన్ కేంద్రంగా కూడా చాలామంది వివరించే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో మనం చూసాం మంత్రి కొండా సురేఖకు అదేవిధంగా కడియం శ్రీహరికి మధ్య ఉన్నంత వరకు గ్యాప్ ఉంది. వాళ్ళిద్దరు కూడా బహిరంగంగానే విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా వరంగల్లో ఆల్ ఈజ్ నాట్ వెల్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్ట్రాంగ్ హోల్డ్గా ఉన్న ప్రాంతం కూడా ప్రస్తుతం కొంత వీక్గా కనిపిస్తుంది. ఆ రకమైన పరిస్థితి ఉన్నట్టుగా ఆ జిల్లాకు సంబంధించి నేను ఉమ్మడి వరంగల్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ మంత్రికి స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులకు మధ్య కొత్త పాత నేతలకు సంబంధించినంత వరకు కొంత సమస్యలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే కొండా సురేఖ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ అక్కడ సమస్య అలాగే ఉంది. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా చివరి నిమిషంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపించింది. సో ఈ రకమైన కోఆర్డినేషన్ ఎక్కడో లేదు, దానివల్ల ఇబ్బంది అవుతుంది, పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆ రకమైన నేతలపైన యాక్షన్ తీసుకోవాలి. ఆ రకమైన నేతలు ఎవరు కూడా పార్టీ కానీ ప్రభుత్వానికి లైన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినంత వరకు అది దాటకుండా కొంత చర్యలు తీసుకోవాలని సూచించినట్టుగా తెలుస్తుంది. సో ఈ సమావేశంలో ఎవరైతే మీనాక్షి నటరాజన్ కానీ అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ సీఎం నుంచి ఒక నివేదిక తీసుకున్నారు. అదే సందర్భంగా మీనాక్షి నటరాజన్ నుంచి కానీ మహేష్ కుమార్ గౌడ్ నుంచి కూడా కొన్ని రకాలైన నివేదికలు కోరిన పరిస్థితి మనకు తెలుస్తుంది. అట్లాగే ఇతర నేతలు ఈ భేటీలో సిడబ్ల్యూసీకి సంబంధించినంత వరకు ఈ నేతలంతా సిడబ్ల్యూసీకి సంబంధించి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల అభిప్రాయాలను కూడా కొంత కేసీ వేణుగోపాల్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో చాలా అంశాలకు సంబంధించినంత వరకు ఉన్న ప్రస్తుత పరిస్థితిని ఏ రకంగా చక్కదిద్దాలనే అంశాన్ని కూడా కొంత కసరత్తు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది పాయింట్ 1. మనం ఎందుకన్నప్పుడు నేతలు చాలామంది స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. సీఎం స్పీడ్గా వెళ్తే సరిపోదు, మిగతా మంత్రులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర వాటిలు కూడా వాళ్ళు కొంత స్పీడ్గా ఉండాలని చెప్పి అధిష్టానం చెప్పింది. రెండవ విషయం, నేతల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం. అది మనం ఇందాక అనుకున్నట్టుగా మంత్రి కొండా సురేఖ నుంచి మొదలు పెట్టుకొని కడియం శ్రీహరి వరకు, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించినంత వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు ఏదో రకమైన కామెంట్ చేస్తున్నాడు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించినంత వరకు ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ లైన్ని దాటి కొంత మాట్లాడుతున్న పరిస్థితి కనిపించింది. ప్రతి దగ్గర ఉన్న పరిస్థితిగానే అధిష్టానం చూస్తున్నట్టుగా కనిపించింది. కానీ ఇక్కడి నుంచి దీనికి బ్రేక్ వేయాలనే విషయానికి సంబంధించి అధిష్టానం చాలా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఎవరైతే ఉంటారో అంటే పార్టీ లైన్ని ప్రభుత్వానికి సంబంధించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలకు సంబంధించి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి పిసిసి సిద్ధం కావాలని చెప్పేసి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా క్రమశిక్షణ సంఘం అనేది పిసిసికి సంబంధించినంత వరకు ఒక కమిటీ ఉంటుంది. మల్లు రవి దానికి ప్రెసిడెంట్గా ఆ కమిటీకి సంబంధించినంత వరకు అధ్యక్షుడిగా చైర్మన్గా ఉన్న పరిస్థితి కనిపించింది. వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు వస్తున్నారు కానీ యాక్షన్ ఎవరిపైన తీసుకోవట్లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ మీటింగ్కి సంబంధించినంత వరకు మరొక 6 నెలల తర్వాత ఒక కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. దాంట్లో కొన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పుడు చేసిన సలహాలు సూచనలు పాటించకపోతే క్రింది స్థాయి నుంచి కూడా ప్రక్షాళన చేసేందుకు కూడా పార్టీ సిద్ధమవుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇది చాలా కీలకమైన అంశంగా దీన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అత్యంత కీలకమైన 3వ అంశాన్ని ఇప్పుడు నేను మీకు వెల్లడించే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఒక ఇంపార్టెంట్ అంశాన్ని కేసీ వేణుగోపాల్ ప్రస్తావించారు. ఏంటంటే సర్ అనేది ప్రస్తుతం మనకు నడుస్తుంది, ఓటర్ల సవరణ జాబితా అనేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి తెలంగాణలో ప్రస్తుతం ఆ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పటికీ సర్కి సంబంధించినంత వరకు ఆశించిన స్థాయిలో కింది స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఎవరు పనిచేయట్లేదని స్వయంగా కేసీ వేణుగోపాల్ ఇటు సీఎం కానీ అటు కేసీ వేణుగోపాల్ కానీ సీఎం కానీ అదేవిధంగా ఇతర నేతలకు కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇది గతంలో కూడా సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించారు. సర్కి సంబంధించినంత వరకు చాలామంది లైట్గా తీసుకుంటున్నారు. ఈ సర్ వల్ల మనకేం ప్రయోజనం, మనకేం సంబంధం లేదని. కానీ సరికి ఓటర్ల సవరణ జాబితా జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లు ఉండొచ్చు, ఇతర ఓట్లు వెళ్ళిపోతే అవి తొలగిస్తే అవి ఇబ్బంది అవుతుంది. స్వయంగా ఇటీవల జరిగిన ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రకమైన సమస్యలు ఉన్నాయని స్వయంగా ఆయన తన నియోజకవర్గ
నియోజకవర్గంలోనే ప్రకటించిన పరిస్థితి కనిపించింది. కానీ చాలామంది నాయకులు సరికి సంబంధించినంత వరకు యాక్టివ్‌గా లేరు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సరికి సంబంధించినంత వరకు నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించాలి. అవేర్‌నెస్ కల్పించాలి. చాలామందికి ఆ పత్రం ఏదైతే సరికి సంబంధించిన డాక్యుమెంట్ ఉంటుందో దాన్ని కరెక్ట్‌గా నింపడం గాని, దాన్ని కరెక్ట్‌గా దాంట్లో డీటెయిల్స్ ఇవ్వడం చాలామందికి తెలియదు. కొంత చదువుకున్న వాళ్ళు అర్బన్ సెక్షన్స్ అంటారు కదా! అర్బన్ సెక్షన్స్ అంటే పట్టణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు వీటిపైన అవగాహన ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంత ఓటర్లు ఏదైతే కోర్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు అది పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించి కావడం చేత గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు అవేర్నెస్ కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి కనుక ఆ రకమైన ఇబ్బందులు రాకుండా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. చాలా కీలక సమావేశం. ఇది ఎందుకు కీలకమైన సమావేశం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధిష్టానం ఏమనుకుంటుంది, 2.5 ఏళ్ల పాలనకు సంబంధించిన అనేక అంశాలను కూడా సీఎంకి అదేవిధంగా ఇతర నేతలకు స్పష్టం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఈ సమావేశానికి సంబంధించినంత వరకు అనేక రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ 3 ప్రధాన అంశాలపైనే ఈ భేటీలో కీలక అంశాలను కేసీ వేణుగోపాల్ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ వన్, సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్గా ఉన్నా మిగతా నేతలు కూడా స్పీడ్గా లేదనేది అంశము. రెండోది, పార్టీకి సంబంధించిన నేతలే సొంత పార్టీకి సంబంధించిన అంశాలపైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రకాలైన కామెంట్ చేస్తున్నారు కనుక వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం. అదేవిధంగా అత్యంత కీలకమైన సరికి సంబంధించి ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించినంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధిష్టానం స్పష్టం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అదే సమయంలో పిసిసి ప్రెసిడెంట్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ కొంత మంత్రివర్గానికి సంబంధించి ఇంకా 2-3 వాటిని భర్తీ చేసుకునే అవకాశం ఉంది. వాటికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? అదే సమయంలో కార్పొరేషన్ పదవులు చాలా అంటే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చాలా పదవులు పెండింగ్లో ఉన్నాయి. నిజానికి 2-3 నెలల క్రితమే దాన్ని భర్తీ చేస్తారని స్వయంగా మీనాక్షి నటరాజన్ కానీ పిసిసి ప్రెసిడెంట్ చెప్పినప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది ప్రస్తుతం పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ 2 అంశాలకు సంబంధించి కూడా తమకు కొంత స్వేచ్ఛ ఇస్తే వాటిని భర్తీ చేసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే నామినేటెడ్ పోస్టులో భర్తీకి సంబంధించినంత వరకు మీరు చేసుకోండి, ఆ డీటెయిల్స్ పంపండి, ఎక్సర్సైజ్ చేసి పూర్తి చేద్దామని చెప్పేసి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్టే తెలుస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో, ఎందుకంటే 2.5 ఏళ్ల పాటు పాలన పూర్తయింది. మంత్రులకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. శాఖలు, కీలకమైన శాఖలు ప్రస్తుతం సీఎం వద్దనే ఉంది. హోంశాఖ, అదేవిధంగా మున్సిపల్ శాఖ, ఎడ్యుకేషన్కి సంబంధించి 3 శాఖలు కూడా ప్రస్తుతం సీఎం వద్దనే ఉన్నాయి కనుక ఆ శాఖలకు సంబంధించి విభజన చేయాల్సి ఉంటుంది. కొంత మంత్రివర్గానికి సంబంధించి మార్పులు చేర్పులు ఏ రకంగా చేసుకోవాలనే అంశానికి సంబంధించి మాత్రం రాహుల్ గాంధీ వద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కనుక రాహుల్ గాంధీతో మాట్లాడి ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో ఒక రకంగా అధిష్టానం ప్రస్తుతం ఉన్న పనితీరును మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా వరకు పొరపాట్లు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవాలి. సీఎంకి సంబంధించి ఏదైతే ఆయన ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో దానికి అడ్డుకట్ట వేయడమో లేకపోతే ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడము, పార్టీకి నష్టం జరిగే చర్యలు తీసుకుంటే మాత్రం ఇక్కడి నుంచి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి పనితీరుకి సంబంధించి అంటే జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు కావచ్చు, వాళ్ళందరి పనితీరును మేము గమనిస్తున్నాం. ఎవరు పనిచేయకపోతే మాత్రం వచ్చే ఎన్నికల సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే కనుక అంత చెక్కుబెట్టు అంత సెట్ చేయండి. ఇక సెట్ చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా మేమే ఢిల్లీ నుంచి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్టుగా మనకు తెలుస్తుంది.